చాలా కాలం తర్వాత బయటకొచ్చి సభ పెట్టిన కేసీఆర్. అధికారం వైపు తొలి అడుగు, మళ్ళీ గెలవడం కష్టం. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ నిర్ణయాలపై విచారణలు మరియు సమీక్షలు వేగవంతం చేసిన తరుణంలో తాజాగా హైకోర్టులో దాఖలైన ఒక పిటిషన్ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తుంది. ముఖ్యంగా కాకర్ల వెంకటరామిరెడ్డి దాఖలు చేసిన ఈ న్యాయ పోరాటం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వానికి ఒక రకమైన ఇబ్బందికర పరిస్థితిని తలెత్తేలా చేసింది. ఈ పరిణామం రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వ పాలనాపరమైన నిర్ణయాలపై ఎట్లాంటి ప్రభావం చూపుతుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వెంకటరామిరెడ్డి గతంలో సచివాలయ ఉద్యోగుల సంఘ నాయకుడిగా ఉంటూ అప్పటి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోవడం మరియు సర్వీస్ నుండి తొలగించడం వంటి కఠిన నిర్ణయాలు తీసుకుంది. అయితే ఈ నిర్ణయాలను సవాల్ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించడం మరియు అక్కడ తనకు అనుకూలంగా వాదనలు వినిపించేలా ప్రయత్నం చేయడం ద్వారా ప్రభుత్వానికి ఒక సవాల్ విసిరారు. ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని మరియు రాజకీయ కక్ష సాధింపులో భాగంగా తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నట్లు సమాచారం. ఈ కేసు విచారణ సందర్భంలో హైకోర్టు వ్యక్తం చేసే అభిప్రాయాలు లేదా ఇచ్చే స్టే ఆర్డర్లు కూటమి ప్రభుత్వ దూకుడును అడ్డుకట్ట వేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే రెడ్ బుక్ పేరుతో గత ప్రభుత్వ హయాంలో తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఈ క్రమంలోనే వెంకటరామిరెడ్డి వంటి వారిపై చర్యలు ప్రారంభమయ్యాయి. అయితే న్యాయస్థానం ఈ విషయంలో జోక్యం చేసుకుని ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై వివరణ కోరడం చంద్రబాబుకు ఒక రకమైన షాక్ అనే చెప్పాలి. చట్టపరమైన నిబంధనలను పాటించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే అది న్యాయస్థానాల ముందు నిలబడదని ఈ పరిణామం హెచ్చరిస్తుంది. కేవలం ఒక వ్యక్తిని సంబంధించిన సమస్యగా కాకుండా ఇప్పుడు ఇది వ్యవస్థల మధ్య ఘర్షణగా మారుతుంది. ప్రభుత్వం తన అధికార పరిధిని ఉపయోగించి ఉద్యోగులపై లేదా రాజకీయ ప్రత్యర్థులపై చర్యలు తీసుకునేటప్పుడు పూర్తిస్థాయి ఆధారాలు మరియు చట్టబద్ధత ఉండాలని హైకోర్టు గతంలోనూ పలు సందర్భాల్లో స్పష్టం చేసింది. ఇప్పుడు వెంకటరామిరెడ్డి కేసులో కూడా కోర్టు గనుక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆదేశాలు ఇస్తే అది విపక్షాలకు పెద్ద ఆయుధంగా మారుతుంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టిన తరుణంలో ఇటువంటి న్యాయపరమైన అడ్డంకులు చంద్రబాబు నాయుడు పాలన వేగాన్ని బ్రేకులు వేసే అవకాశం ఉంది. మరోవైపు ఈ పరిణామాలను గమనిస్తున్న సామాన్య ప్రజలు మరియు మేధావులు ప్రభుత్వం రాజకీయ న్యాయస్థానం మధ్య జరుగుతున్న ఈ పోరాటాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు. రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు సహజమే అయినప్పటికీ న్యాయస్థానాలు ఎదురయ్యే సవాళ్లు ఏ ప్రభుత్వానికైనా అగ్ని పరీక్షల వంటివే. చంద్రబాబు నాయుడు తన సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ఈ న్యాయపరమైన చిక్కు నుండి ఎలా బయటపడతారో చూడాలి. వెంకటరామిరెడ్డి వేసిన ఈ అడుగు కేవలం ఒక ఆరంభం మాత్రమే. మున్ముందు మరిన్ని ఇట్లాంటి కేసులు ప్రభుత్వానికి ఎదుర్కోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం ఏపీ రాజకీయాలను మరిన్ని మలుపులు తిప్పడం ఖాయంగా కనిపిస్తుంది.